ఇంట్లోనే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా రెస్టారెంట్ స్టైల్ మొగలాయి చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దామా? వెల్కమ్ టు వైబ్రెంట్ వంటిల్లు. నేను ప్రశాంతి. నేను 700 గ్రామ్స్తో ఈ చికెన్ చేస్తున్నాను. థిక్ గ్రేవీ కోసం ఫస్ట్ ఒక ప్యాన్లో 50 ml కుకింగ్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి. వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక బయటకు తీసి చల్లారనివ్వాలి. 5-6 జీడిపప్పులు, బాదం పప్పులు కూడా కలిపి మిక్సీ జార్లో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 100 ml ఆయిల్తో పాటు 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని చెక్క, లవంగం, ఇలాయచీ, జావిత్రి వేసుకోవాలి. ఇంకో 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కాస్త వేగాక ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, కాస్త కరివేపాకు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కట్ చేసిన 2 టమాటోస్ వేసి కాస్త మగ్గాక ఉప్పు, పసుపు, గరం మసాలా, మిరియాల పొడి, మిరప్పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని ముక్కలన్నిటికీ మసాలా పట్టేలా బాగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని చికెన్ని హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుంటూ ఉంటే చికెన్ త్వరగా ఉడుకుతుంది. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇంకాసేపు ఉడకనివ్వాలి.
ఇప్పుడు మనం చేసుకున్న ఆనియన్స్ క్యాష్యూ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. వన్ అండ్ హాఫ్ గ్లాస్ నీళ్లు, 2 పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. చికెన్ పూర్తిగా ఉడికి ఆయిల్ బయటికి వచ్చే వరకు అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే త్వరగా అడుగంటుతుంది. చికెన్ బాగా ఉడికిపోయింది. ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. ఇది ఈ డిష్కి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ మన రెస్టారెంట్ స్టైల్ మొగలాయ్ చికెన్ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ఈ రెసిపీ ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.